హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకు శాంసంగ్ మైక్రోవేవ్ ట్రాన్స్ఫారం పోయింది. దీన్ని ఎలా చేంజ్ చేయవచ్చు, ఏ ట్రాన్స్ఫారం అయినా వేయొచ్చా లేదా అనేది ఈ వీడియో. సో ఈ ట్రాన్స్ఫారం ఎలా పోయింది చూపిస్తానండి. ఈ వీడియో చూడండి ఒకసారి. వాటర్ పెడుతున్నాను. మీరు ఈ ట్రాన్స్ఫార్ చూడండి. అన్నది చూసా, మీకు మిషనరీ తిరుగుతున్నా కూడా ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి స్మెల్ వస్తుంది. మనకు స్మెల్ కూడా పోగొస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, పోగొస్తుంది కాస్త. ఇది ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం. ఇది చూడండి, మంట వచ్చేసి ఎలా వస్తుందో. ఇది ట్రాన్స్ఫార్మర్ అది మనకు మాడిపోయింది. మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఆ ట్రాన్స్ఫార్మర్ ఎలా చేంజ్ చేయాలి, మనకు వేరేదైనా వేసుకోవచ్చా, శాంసంగ్దే కాకుండా వేరే బ్రాండ్ అయినా దీనికి వేసుకోవచ్చా? అబ్బో భయంకరంగా వస్తుంది స్మెల్. మటుకు ఈ పొగలు చూసి ఎలా వస్తుందో. దీనికి మనము ఎల్జీ ట్రాన్స్ఫార్మర్ మారుస్తాం. అది సెట్ అవుతుందా లేదా అనేది ఈ ఫుల్ వీడియో చూడండి, మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది. మీకు ఫుల్ వీడియో చూడండి. ట్రాన్స్ఫార్మర్ మార్చిన తర్వాత నేను కూడా ఒకటి చేయాలనుకున్నా దీని లోపల. అది ఇంటి దగ్గర నుంచి మళ్ళీ దాన్ని కలుపుకొని మరి వచ్చాను. అది ఏంది, నేను ఏం చేస్తాను కూడా ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమైంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడ ఎల్జీ చూడండి. చూడండి, ఇది శాంసంగ్, ఇది ఎల్జీ. చూసాక ఎల్జీ ఇది. దీని ట్రాన్స్ఫారము మనం శాంసంగ్కి మార్చవచ్చా? ఇదిగోండి, ఇది ట్రాన్స్ఫారం. ఈ ట్రాన్స్ఫారం మనకు శాంసంగ్ ఎల్జీకి మార్చవచ్చా లేదా అని చూద్దాం. క్లిప్పులు తీసేద్దాం. క్లిప్పులు తీసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫీజు ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఒక వైర్ చూసారా, కంపల్సరీగా ఇక్కడ డైవర్ట్ పక్కనే ఈ వైర్ వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ వైర్ సేమ్ యాక్టివ్గా అలాగే పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే మటుకు ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. కింద మనం 4 స్క్రూస్ ఉంటాయి అంతే ట్రాన్స్ఫార్మర్కి. ఈ 4 స్క్రూస్ కూడా తీసేసుకొని ఇది ఎల్జీకి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుందాం మనము. కదా 4 స్క్రూస్, ఈ 4 స్క్రూస్ ఉడికి తీసాను కదా. ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ బయటకు వచ్చేసాం. చాలా బరువు ఉంది, కటాకేసిన డబ్బులు కూడా వస్తాయి. ఓకే, ఇది దీనికి మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకుందాం. దీన్ని కూడా ఒకటి తీసేసుకొని ఇది సెట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. కింద కూడా కాలిపోతుంది. ట్రాన్స్ఫార్మర్ కాలింది కదా, హైట్ కింద కూడా వచ్చేసింది మనకు. స్క్రూస్ కూడా కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్కి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టడం మటుకు మర్చిపోవాకండి. ఈ ఫుల్ వీడియో కంటిన్యూగా చూడండి. దీని మీద నేను కూడా ఇంకో ఎక్స్పెరిమెంట్ చేయడానికి పోతున్నాను. ఇది ట్రాన్స్ఫార్మర్ ఒకటి, ఇంకోటి నేను ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేయడానికి పోతున్నాను మైక్రోవేవ్ మీద. అది కూడా చూడండి, ఏదో మీకు అట్లా ఇచ్చి వల్ల. కూడా తీసేసాను దీనివి కూడా. దీన్ని కూడా చూసారా, కరెక్ట్గా మనకు డైవర్ట్ దగ్గరే ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి వచ్చే వైర్ ఒకటి ఉంటుంది.
నెక్స్ట్గా అలాగే పెట్టుకోవాలి దాన్ని. ఇదేమో ఫీజ్ది కాలుతుంది బాగా ట్రాన్స్ఫార్మర్. సెట్ క్లిప్స్ ఇది వచ్చింది మా గట్రా అంటలేదు. ఫుల్ హీట్ మీద ఉంది, క్లాత్ పెట్టి తీసుకుందాం దాన్ని, లేకపోతే 2 చేతులు కాలిపోతాయి. బాగా బరువు ఉంది ఇది కూడా. ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్, ఇది ఎల్జీ ట్రాన్స్ఫార్మర్. ఇది మనకి ఎల్జీ ట్రాన్స్ఫార్మర్. శాంసంగ్ సెట్ అయితే లేదా చెక్ చేద్దాం, చూడండి ఒకసారి. అమేజింగ్, సిట్టింగ్స్ అయితే మ్యాచ్ అయిపోయింది హోల్స్. ఇప్పుడు వరకా ఇవ్వండి ఫ్రెండ్స్. స్క్రూ మ్యాచ్ అయిపోయింది, బిగిపేసాను. స్క్రూస్ ఇప్పుడు ఉన్నాయి, 2వ స్క్రూ కూడా మ్యాచ్ అయిపోయింది. 4 స్క్రూస్ కూడా మ్యాచ్ అయిపోయింది, అక్కడ ఇబ్బంది లేకుండా. నేను ఎల్జీ శాంసంగ్ అది ఇది అంటానే కానీ సగం వరకు స్పేర్స్ యాక్చువల్గా ఒకేలా వస్తుంది, తేడా ఉండవు. స్క్రూసే మ్యాచ్ అయిపోయినట్టు నాకు తెలిసి ఇది కూడా సెట్ అయిపోయింది మనకు. ఇది వచ్చేసి మెగాట్రాన్ జాకు. ఎక్కువ గుర్తుపెట్టుకోవడం ఒకటే మనకు, ఇది వచ్చేసి కంపల్సరీగా డైవర్ట్ పక్కనే ఈ జాక్ని గుచ్చాలి. ఇది దీన్ని డైవర్ట్ అంటారు మనము. ఈ డైవర్ట్ పక్కనే గుచ్చాలి మనకు జాక్ అయితే, అది మటుకు మర్చిపోబాకండి. ఇది వచ్చి మనకు ఫీజు, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్డ్ అయినా ఏమైనా కెపాసిటర్ ఫెయిల్డ్ అయినా కూడా ఈ ఫీజ్ కొట్టేసిద్ది మనకు. ఈ ఫీజ్ని జాగ్రత్త ఇక్కడ పెట్టేసుకుందాం. 2 క్లిప్స్, వైట్ బ్లాక్. ఈ ట్రాన్స్ఫార్మర్ సప్లై మనకు. ఈ ట్రాన్స్ఫార్మర్ మనకు ఏం చేసిద్దంటే 220 వాట్స్ని 1000 వాట్స్ లాగా కన్వర్ట్ చేసి, సెట్ అయిపోయింది. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనకి ఏం చేసిందంటే 220 వాట్స్ని 1000 వాట్స్ లాగా కన్వర్ట్ చేసి, ఈ మనకి కెపాసిటర్ చూసారా 1 MPPT కెపాసిటర్, కానీ దాంట్లో నుంచి 2100 వోల్టేజ్ రిలీజ్ అయింది. అది మొత్తం మనకు 2100 వోల్టేజ్ మెగాట్రాన్కి వెళ్ళి అప్పుడు మనకు మైక్రోస్ అనేది హీట్ అవుతూ ఉంటుంది మనకు. ఇక ఇట్లా ఓకే ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ అయితే మార్చేసాను. హీట్ వచ్చిద్దా లేదా, నా ఎక్స్పీరియన్స్ సక్సెస్ అయిందా లేదా అనేది రిజల్ట్ ఇదే. ఈ రిజల్ట్ని పెట్టి చూద్దాము. ఇది అయిపోయిన తర్వాత నేనైతే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను, అది టేస్టీగా ఉండిద్ది, బాగుండిద్ది కాస్త. సేమ్ 1 మినిట్ ప్రోగ్రామ్ పెట్టాను చూడండి. స్టాప్, చెప్పండి. మాకు తెలియదు అన్నది. ఓకే, రన్నింగ్ అయితే అవుతుంది ఇది మనకు. ఇది రన్నింగ్ అయిన తర్వాత హీటింగ్ వస్తే ఆ ఎక్స్పెరిమెంట్ అయితే కాస్త సక్సెస్ అయినట్టున్నది. మనకి ఎల్జీకి శాంసంగ్ మార్చుకోవచ్చు అనే ఒక అవగాహన వచ్చేసిద్ది మనకి. వావ్ దిగలా వస్తుంది, వావ్ ఎక్సలెంట్, హీటింగ్ అయితే వచ్చేసింది మనకు. ఇప్పుడు మీకు నేను ఒక స్పెషల్గా చెప్తాను, చూసారా, అది కూడా చెప్తాను, చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారా, ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏం చేశాను అంటే కేక్ పిండి కలుపుకొని వచ్చాను. ఈ వీడియో కానీ మనకు ఇది సక్సెస్ అయితే ట్రాన్స్ఫార్మర్ మనకి ఎల్జీది శాంసంగ్కి మార్చుకోవడానికి సక్సెస్ అయితే మా వాళ్ళకి కేక్ తినిపిస్తా అని చెప్పాను. బయట నుంచి తేవడం దేనికి మనకు సక్సెస్ అయిందో దాంట్లో తయారు చేస్తే ఇంకా టేస్టీగా ఉండిద్ది కదా, అందుకోసమే
ఈ కేక్ని కూడా వండేద్దాం. ఇది కూడా చూడండి ఒకసారి. అప్పుడు కేక్ కూడా వండితే అప్పుడు మాకు ట్రాన్స్ఫర్ ఇంకా బాగా సెట్ అయినట్టుగా దాని మీనింగ్. కేక్ ఎంత పెడతారో ఎలా పెడతారో నాకైతే తెలియదు. ట్రై చేస్తున్నా ఫస్ట్ నేను కూడా కేక్ వండడం. దీనికి ఎన్ని మినిట్స్ పెడతారబ్బా? కేక్ 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 ఓకే, ఒక 20 నిమిషాలు పెట్టాను. చూద్దాం 20 నిమిషాల తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, కేక్ కూడా చూసారా మనకి ఉబ్బింది. కేక్ని తయారు చేయడం ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందుకోసమే కేక్ మాడిపోయింది దెబ్బకి. మన వాళ్ళు వస్తే ఇంక బయట నుంచి తెప్పించడమే కేక్ని. ఇక్కడ కేక్ అయితే మాడిపోయింది, లేకిన్ మెగా ట్రాన్స్ఫర్ అనేది సెట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చిన వ్యూస్ అంతమంది సబ్స్క్రైబ్ వస్తే ఇంకా హ్యాపీ. నాకు లైక్ చేయండి, మంచిగా కామెంట్ పెట్టండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బెటర్ వీడియో తీయడానికి నాకు కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచ్, ఫుల్ వీడియో చూడండి, బాగుంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.